హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ర్యాంక్ కార్డ్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఉండేది కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, అలాగే ఏమేం డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి, అవన్నీ కూడా డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఒక చిన్న అనాలిసిస్, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, అలాగే ర్యాంక్స్ ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ర్యాంకులు ఎలా వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము. చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మనం పీపీటీలోకి వెళ్ళిపోదాము. అలాగే ఇక్కడ డేట్ అనాలిసిస్ మనం చూసినట్లయితే 2024లో మనకు ఆగస్టు 5వ తారీఖున కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత సుమారుగా 2 నెలల వరకు అయితే టైం తీసుకోవడం అయితే జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారుగా మనకు 2 నెలల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఆగస్టులో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 2023లో మనం చూసినట్లయితే సుమారు 5 నెలల సమయం అయితే పట్టింది. కోవిడ్ నుంచి కోలుకోవడానికి ఇంత టైం అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ గత సంవత్సరం నుంచి చాలా ఫాస్ట్ గా అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే 2024 ప్రకారమే మనం చూడాలి. ఎందుకంటే 2025 ఎప్పుడైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు కాలేజెస్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకు క్లియర్ గా ఎన్ని ఉన్నాయి సీట్స్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 2024 సంబంధించిన సీట్స్ అయితే మనం చూద్దాము. అయితే ముందుగా 2025లో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ చూద్దాము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువ కాంపిటీషన్ పెరిగింది. గత సంవత్సరం 50,000 మంది, అలాగే 2023లో 43,000 మంది, అలాగే 2022లో 35,000 మంది, 2021లో 39,000 మంది, ఇలా సంవత్సరం 30,000 నుంచి ఇప్పుడు సుమారుగా 60,000 వరకు అయితే టీజీ లాసెట్ పెరగడం జరిగింది. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సీట్లు రోజు రోజుకి మనకు తగ్గిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి 3 ఇయర్స్ మనం చూసినట్లయితే 42,000 మంది ఓన్లీ 3 ఇయర్స్ కి అప్లై చేశారు. అందులో 32,000 మంది రాస్తే 21,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. 21,715 మంది. అలాగే కాలేజ్ ఇంటేక్, అలాగే కన్వీనర్ ఇంటేక్ అని 2 ఉంటాయి. కాలేజ్ ఇంటేక్ అంటే కాలేజీలో టోటల్ గా ఉండే సీట్లు, కన్వీనర్ ఇంటేక్ అంటే కేవలం లాసెట్ ద్వారా వాళ్ళు తీసుకునే సీట్లు మాత్రం ఎంత ఉన్నాయంటే 3,866. ఇక్కడ మీరు మైనస్ చేసినట్లయితే ఒక 900 ఎన్నో సీట్లు వస్తాయి. ఆ సీట్లన్నీ కూడా డిఫరెంట్ కాలేజెస్ మేనేజ్మెంట్ లో వారు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. వారు ₹1,00,000కి అమ్ముకోవచ్చు, 50,000కి అమ్ముకోవచ్చు. అది కాలేజ్ డిసైడ్ చేస్తుంది, మనకి ఎవరికి చెప్పరు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడి అక్కడ జాయిన్ అవడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి లాసెట్ ద్వారా భర్తీ చేసేవి మాత్రం 3,866. ఈ సంవత్సరం కూడా సుమారు 3,800 నుంచి 4,000 వరకు మాత్రమే లాసెట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతమంది కాంపిటీషన్ ఉందంటే సుమారు 21,700 మంది ఈ 3,800 సీట్లకి పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్బీలో మనం చూసినట్లయితే సుమారుగా 4,800 మంది ఈ సంవత్సరం క్వాలిఫై అవ్వడం జరిగింది. సీట్ల విషయానికి వచ్చేసినట్లయితే కేవలం 1,900 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నాకు ఇదే కాలేజీలో సీట్ కావాలని అయితే ఎవరు కోరుకోవద్దు. అసలు సీట్ రావడమే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా లక్కీ అని చెప్పుకోవాలి సీట్ రావడం, ఎందుకంటే అంత తక్కువ సీట్లు ఉన్నాయి. తర్వాత ఎల్ఎల్ఎం చూస్తే ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగారు. ఎల్ఎల్ఎం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 3,763 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సీట్ల విషయానికి వచ్చేస్తే 866 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఇదే సీట్లు ఉంటాయి. ఒక 100 తగ్గచ్చు, ఒక 100 పెరగచ్చు. 2025 కాలేజెస్ లిస్ట్ వచ్చాక మళ్ళీ వీడియోలో అయితే మనం మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఇక టాపర్స్ విషయాలకు వచ్చేసినట్లయితే మనకు ప్రాపర్ గా ఎక్కడ కూడా టాప్ 10 పీడిఎఫ్ దొరకలేదు. పీడిఎఫ్ దొరికింది కానీ అందులో టాప్ 10 అయితే మనకు లేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నా జీమెయిల్ అకౌంట్ కి పంపించండి. కింద డిస్క్రిప్షన్ లో నా జీమెయిల్ ఉంటుంది. ఇక్కడ టాప్ 3 మాత్రమే కొన్ని పేపర్స్ లో ఉన్నాయి. కొన్ని పేపర్స్ లో వేరేగా ఇచ్చాడు. ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే ఏమనుకోవద్దు, జస్ట్ నేను నార్మల్ గా చెప్తున్నాను. ఫస్ట్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి చూసినట్లయితే 97 మార్క్స్ కి టాప్ 1 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 93 మార్క్స్ కి సెకండ్ ర్యాంకు, 90 మార్క్స్ కి థర్డ్ ర్యాంక్ కూడా రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో, అంటే 97కే టాప్ 1 ర్యాంక్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 113కి వెళ్ళడం జరిగింది. అలాగే 5 ఇయర్స్ విషయానికి వచ్చేసినట్లయితే 85 మార్క్స్ కే టాప్ 1 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 84 కి సెకండ్, అలాగే 82కి థర్డ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే 74 మార్క్స్ కి మనకు టాప్ 1 ర్యాంకు, అలాగే సెకండ్ ర్యాంక్ బి శ్రీరామ్ అని చెప్పి మనకు మార్క్స్ ఎక్కడ దొరకలేదండి. ఇవి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగే వేశారు. అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చి అలాగే 71 మార్క్స్ ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఎవరి దగ్గర టాప్ 10 లిస్ట్ ఉంటే నాకు షేర్ చేయండి, మళ్ళీ దాని మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి టాప్ 3 అయితే మన దగ్గర ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే Call Me4 యాప్ లో నుంచి నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఎనీ క్వశ్చన్ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి అడగచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.